యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ కొత్త సినిమా షూటింగ్ లోని భారీ ప్రమాదం అయితే సంభవించింది. కీలకమైన సన్నివేశాలు చిత్రిస్తున్న సమయంలోని ఊహించని ప్రమాదం అయితే సంభవించింది. దీంతో సెట్ లోని పరిస్థితి దారుణంగా మారిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయాలైనాయని సమాచారం. అయితే ప్రమాదం కారణంగా సినిమాలోని సెట్ లోని ఒక భారీ నష్టం అయితే ఏర్పడిందని తెలుస్తుంది. ప్రమాదంతోని సినిమా షూటింగ్ లోని తాత్కాలికంగా విరామం అయితే పొందారు. రామ్ కృష్ణవంశీ దర్శకత్వంలోని హీరో నిఖిల్ సిద్ధార్థ ది ఇండియన్ హౌస్ అనే సినిమాలోని చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ సమీపంలో చిత్ర షూటింగ్ అయితే బుధవారం జరుగుతుండగా ఓ ప్రమాదం అయితే సంభవించింది. సముద్రపు సన్నివేశం కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. దీంతో షూటింగ్ లొకేషన్ లో మొత్తం వరదతో నిండిపోయింది. ఈ ప్రమాదంలోని అసిస్టెంట్ కెమెరామ్యాన్ కు తీవ్ర గాయాలైనని, మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించినట్టు సమాచారం. ఒకరికి తప్పించి మిగతా వారందరూ కూడా పరిస్థితి కొంచెం నిలకడగానే ఉందని చిత్ర వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ ఒకరి పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలోని సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. దీనంతటికి కారణం ఏంటంటే వాటర్ ట్యాంక్ లో పేలడంతోనే నీళ్ళన్నీ సెట్ లోకి వరదలా వచ్చేయడంతో దీని కారణంగానే సెట్ నాశనం అయిపోయిందని వారందరూ కూడా అంటున్నారు. అలాగే ఒక లైట్, కెమెరాలు, ఇతర సినిమా షూటింగ్ సామాగ్రి కూడా భారీగా దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. అయితే ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.